హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మాట పట్టింపులతో సంబంధాలు తెంపుకొని ఒంటరి బతుకు బతకడంలో సుఖమేముంది కథనం గురించి తెలుసుకుందాం. ఊరికే మాటలు విసురుతుంది పడతావా? ముగుళ్ళు విసరడం లేదా? ఊరికే మాటలు. ఆఫీస్లో తన తప్పేమీ లేకుండానే బాస్ నాజూగ్గా గడ్డి పెడుతుంటే పిజ్జాలు బర్గర్ల కంటే ఆనందంగా తింటున్నాం కదా. నోటితో చెప్పడం సులువే, తీరా మాట పడ్డ తర్వాత అది బాణంలా గుచ్చుకుందంటారు మీ ఆడవాళ్ళే. తక్షణం పోట్లాటకు దిగుతారు. నాకు బాగా తెలుసు, అందుకే నాకు ఆ నరకం వద్దంటున్నాను. ఏం పాపం చేశానో నోటి దురుసు మనిషికి ఒక్కగానొక కొడుకునయ్యాను. సొంత మేనమామే వాళ్ళ అక్క నోటి వాటానికి జడిసి పిల్లనివ్వను పొమ్మన్నాడు. నేను కూడా పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, జీవితం ప్రశాంతంగా గడిచిపోతే అంతే చాలనుకున్నాను. ఏ ముహూర్తాన కనిపించావో నాకు. ప్రాణానికి సుఖం లేకుండా పోయింది. పెళ్లి చేసుకోలేను, మానలేను. 2 చేతులతోనూ తలపట్టుకున్నాడు సుధీర్. అనునయంగా సుధీర్ చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంది శిరీష. సుధీర్, నాకు అమ్మా నాన్న లేరు. పెద్ద నాన్న ఇంట్లో పెరిగాను. అమ్మ పని చెప్పిందని, నాన్న సినిమాకి డబ్బులు ఇవ్వలేదని అలకలతో సాగినది కాదు నా బాల్యం. పెద్దమ్మ, అక్క, అన్న ఏదో ఒక కారణం చెప్పి తిడుతూ ఉంటే ఆ తిట్ల మధ్య పెరిగి పెద్దయ్యాను. మొదట్లో ఆ తిట్లన్నీ నన్ను కూడా బాధ పెట్టేవి. కోపం వచ్చేది, ఏడ్చేదాన్ని. అక్కడి నుంచి పారిపోవాలని కూడా ప్రయత్నించాను. అయితే ఆ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రశాంతంగా బతకడం నేర్పింది మా నాయనమ్మ. అనుబంధాల్ని నిలబెట్టుకుంటూ అనురాగాన్ని గెలుచుకునే మంత్రాలు ఉపదేశించింది. అదంతా ఇప్పుడు చెప్పలేను, కానీ నన్ను నమ్ము. నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను. నాకు నువ్వు కావాలి. నీతో కలిసి ఎదిగే భవిష్యత్తు కావాలి. ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో. పూలరథంలో అలంకరించబడి ఉన్న కారు నెమ్మదిగా వచ్చి ఆ భవనం ముందు ఆగింది. ఎవరో వచ్చి తలుపు తీశారు. దిగండి దిగండి, మళ్ళీ వర్జం వచ్చేస్తుంది. ఒక స్వరం మేఘంలా గర్జించింది. నవవధువు కోమల హస్తాన్ని అపురూపంగా తన చేతితో పెనవేసి పట్టుకుని రంగుల కలలు కంటున్న పెళ్ళికొడుకు సుధీర్. ఆ స్వరం వింటూనే ఉలిక్కి పడ్డాడు. అప్రయత్నంగానే అతడి చెయ్యి వధువు చేతిని వదిలేసింది. అయితే వధువు మాత్రం తన భర్త చేతిని వదలలేదు. సున్నితంగానే అయినా మరింత దృఢంగా అతని చేతిని పెనవేసి పట్టుకుని కాటుకు దిద్దిన తన విశాల నేత్రాల్ని కొద్దిగా పైకెత్తి అతడి వైపు చూసి, గులాబీ రంగు ముద్దగన్నేరు రేకులు విచ్చుకుంటున్నట్లు పల్చగా పెదవులు కదుపుతూ చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వు అతనిలో జీవం పోసింది. ఇద్దరూ కారు దిగి సింహద్వారం దాటి హాల్లోకి వచ్చారు. చెయ్యి కలుపుకొని జంటకానే నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు. కూర్చున్న తర్వాత కూడా వధువు భర్త చేతిని గట్టిగా పట్టుకునే ఉండడాన్ని ప్రత్యేకంగా గమనించింది అత్తయ్య గారు. 5 నిమిషాల క్రితం దిగండి దిగండి అంటూ గర్జించిన ఇల్లాలు సావిత్రమ్మ సోఫాలో సర్దుకుని కూర్చోబోతున్న కొడుకు దగ్గరకు వచ్చింది ఆమె. నాన్న సుధీర్, రాత్రంతా నిద్ర లేదు, బాగా అలసిపోయావు. నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో అంటూ కోడల వైపు తిరిగి నవ్వుతూనే స్పష్టమైన వ్యంగ్యధోరణిలో, వాణ్ణి తాపీగా కొంగుకు ముడేసుకుందుగానిలేమ్మా, ఇప్పటికి వదులు, బిడ్డ కాస్త చేరబడతాడు అంది. చుట్టూ ఉన్న వాళ్ళంతా కాస్తలో కాస్త ఆశ్చర్యపోయారు ఆమె ధోరణికి. ఒక ఆవిడ చొరవగా ముందుకు వస్తూ, వెళతాడులే, ముందు ఇద్దరినీ కలిసి కాస్త కాఫీ తాగని అంది. సావిత్రమ్మ నవ్వుతూనే, ఇదేమన్నా సినిమా నటమ్మా, కాఫీ దగ్గర నుంచి కళ్ళప్పగించి చూసుకోవడానికి? పుస్తె ముడేయించుకుని వచ్చింది. అదెక్కడికి పోతుంది, వాడెక్కడికి పోతాడు అంటూ మళ్ళీ కొడుకు వైపు తిరిగి, వీళ్ళ మాటలకేం కానీ నువ్వు వెళ్ళరా అంది గట్టిగా. సుధీర్ వెంటనే శిరీష వైపు తిరిగి, అప్పుడే మొదలైంది చూశావా అన్నట్టు కళ్ళెగరేశాడు. ఈ లోపల చుట్టూ ఉన్న వారిలో ఎవరో పెళ్లి కూతురికి అక్కర్లేదా రెస్టు అంటూ సాగదీశారు. సావిత్రమ్మ చివ్వున అటు తిరిగింది. మొగుడు పెళ్ళాం కలిసి బయటికి వెళ్ళొస్తే ఇంటికి రాగానే మొగుడు సోఫాలోనో మంచం మీదో చేరబడతాడు. పెళ్ళాం వంటింట్లోకి వెళ్ళి టీయో టిఫినో రెడీ చేసి పట్టుకొస్తుంది. ఆడదానికి మగాడికి సాపత్యమేమిటి?
కొత్త కోడలికి ఇల్లు చూపించాలా, స్నానం చేసొచ్చాక దీపం పెట్టించాలా? అవేమీ చేయకపోతే మళ్ళీ మీరే నన్ను ఆడిపోసుకుంటారు. మరి ఇంకా ఎవరూ నోరు ఇప్పలేదు. తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు. ఆ సందర్భంలో శిరీష తగ్గు స్వరంతో, సుధీర్, ఇప్పుడు నువ్వు నీ గదికి వెళ్ళినంత మాత్రాన మనం విడిపోయినట్టేమీ కాదు. వెళ్ళి హాయిగా పడుకో అంది. ఆ మాటలు అంటూనే భర్త చేతిని వదిలేసి సోఫాలోంచి లేచి నిలబడింది. తననే గమనిస్తున్న అత్తగారి వైపు చూస్తూ చిరునవ్వుతో మృదువుగా, అత్తయ్య, నేను కాఫీ తాగి స్నానం చేయనా, లేక ముందే స్నానం చేసి రానా అంటూ అడిగింది. తను అంత కటువుగా మాట్లాడినా కాస్తైనా కోపం, చిరాకు లేకుండా ఉన్న కొత్త కోడలి ప్రశాంత ధోరణికి సావిత్రమ్మ ఆశ్చర్యపోయింది. చప్పున ఏం జవాబు చెప్పాలో ఆమెకు తోచలేదు. తల్లి మాటలకు తడుముకోవడాన్ని తొలిసారిగా చూస్తున్న సుధీర్కి ఏదో భరోసాగా అనిపించింది. భార్యని ఒక్కసారి తృప్తిగా చూసుకొని నిశ్చింతగా తన గదివైపు నడిచాడు. సావిత్రమ్మకి కోడలి వ్యవహారం ఏమిటో బొత్తిగా అంతుపట్టడం లేదు. ఎక్కడా ఏ చిన్న మాటకి అవకాశం ఇవ్వదు. తెల్లారి తను నిద్ర లేచేసరికి ఆ పిల్ల లేచి యోగా చేస్తూ ఉంటుంది. లేదా అప్పటికే యోగా ముగించుకొని స్నానం కూడా చేసేస్తుంది. పెళ్ళైన 4వ రోజునే దశాబ్దాల నాటి పాత కోడలిలా వంటింట్లోకి వచ్చి చొరవగా పనందుకుంది. ఎవరికి ఏం కావాలో అడిగి మరీ చేసి పెడుతోంది. ఎలా కుదిర్చిందో ఓ 25 ఏళ్ల దాన్ని హెల్పర్గా తీసుకొచ్చింది. దాని సహాయంతో టిఫిను, వంట క్షణాల మీద ముగిస్తుంది. సాయంత్రం ఆ హెల్పరే తనకి, తన భర్తకి టీ పెట్టించి పుల్కాలు, కూర చేసి హాట్ బాక్స్లో పెట్టి టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది. ఓ రోజు ఆ హెల్పర్ని పిలిచి, కుమారి, ఇవాల్టి నుంచి రోజు నువ్వు వెళ్ళిపోబోయే ముందు అత్తయ్య అరికాళ్ళకి ఈ ఆయింట్మెంట్ రాయి అంటూ చెప్పి, అత్తయ్య, మీ పాదాలు బాగా పగిలిపోయి ఉన్నాయి, మీకు షుగర్ ఉంది కదా, పాదాలని జాగ్రత్తగా చూసుకోవాలి, ఆయింట్మెంట్ రోజుకు 2 సార్లు రాయించుకోండి అంది. తనకి నోట మాట రాలేదు, కానీ మనసులో చాలా ఆనందంగా అనిపించింది. పగిలిన పాదాల బాధ తనకే ఎరుక. ఎవరినో ఇంటికి పిలిపించి పాదాలకి పెడిక్యూర్ కూడా చేయించింది. ఇప్పుడు తన పాదాలు పువ్వుల్లా మెత్తగా ఉన్నాయి. నడుస్తుంటే బాధే లేదు. ఇన్ని చేస్తున్నా తను ఏదో ఒక పుల్ల విరుపు మాట అంటూనే ఉంది. కానీ ఆ పిల్ల కించిత్తు కోపం తెచ్చుకోదు. మాటకి మాట అనదు. మొహంలో ప్రశాంతత, చిరునవ్వు చెక్కు చెదరవు. మరోవైపు నుంచి కొడుకు చూపులు, మొగుడు చూపులు తనని సూదుల్లా పొడుస్తాయి, ఎర్రగా వాతలు పెడతాయి. దాంతో ఇంకేమీ మాట్లాడడానికి నోరు సహకరించక తనే మౌనం వహిస్తోంది. మరోసారి ఒక ఆదివారం శిరీష పుట్టింటికి వెళ్ళబోతుండగా, ఏవమ్మోయ్, ఇక్కడి విషయాలన్నీ నీ పుట్టింటికి మోసేవు గనుక మాకు గుట్టుగా బతకడం అలవాటు అంది. ఆ మాటకి కొడుకు, మొగుడు ఎర్రగా చూశారు. కానీ శిరీష మాత్రం నవ్వింది. నవ్వుతూనే, నాకు ఎప్పటి విషయాలు అప్పుడే మర్చిపోయి ప్రశాంతంగా బతకడం అలవాటు అత్తయ్య. పుట్టింట్లో చెప్పడానికి నా బుర్రలో ఏమీ ఉండవు. అలా చెప్పే ఆసక్తి లేదు అంది. తనకి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది. ఆ అమ్మాయికి కోపం రాదా? తను ఎన్ని మాటలన్నా చిన్నతనంగా ఫీల్ అవ్వదా? సిగ్గు, లజ్జ, పౌరుషం, అభిమానం లేవా? తనతో డి అంటే డి అని జట్టి ఆడదా? ఎంతసేపు తనొక్కతే మధ్యలో వాయిస్తోంది. ఆ పిల్లకి తల్లి, తండ్రి లేరన్నది ఒకటే లోటు. చూడ చక్కని పిల్ల. తన కొడుకుతో సమానంగా చదువుకుంది, సంపాదిస్తోంది. తన కొడుక్కి ఆ పిల్ల అంటే ఎంత ప్రేమో ఇట్టే తెలుస్తుంది. ఈ పలంగా వేరే కాపురం పెడదాం రమ్మని ఆ పిల్ల పిలిస్తే తన కొడుకు ఎగురుతూ వెళ్ళడం ఖాయం. సావిత్రికి ఆలోచనలు పరిపరి విధాలా పోతున్నాయి. అయితే ఆమె గ్రహించిన సంగతి ఏమిటంటే, అప్పటికే ఆమె నోటి వాటుతనం సగానికి సగం తగ్గిపోయింది. ఆ విషయం సావిత్రికి తప్ప మిగతా ముగ్గురికి స్పష్టంగా తెలుస్తోంది. మరో 4 రోజులు పోయాక ఒక ఆదివారం పొద్దున్నే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? జాగ్రత్త, నోటికొచ్చినట్టు పిల్లదలుచుకుంటే తక్షణం పో అంటూ కోడలు గొంతు గట్టిగా
కోపంగా వినబడేసరికి పరిగెత్తింది సావిత్రి. పెరట్లో మొక్కల దగ్గర తల ఉంచుకుని బిత్తర చూపులు చూస్తూ నిలబడి ఉంది పని మనిషి. పక్కనే కోపంగా శిరీష. ముందు కోడలి మొహంలో కోపాన్ని తనివితీరా చూసింది సావిత్రి. తర్వాత అడిగింది ఏమైందని. మొక్కల మధ్యలో సరిగ్గా చూడడం లేదత్తయ్యా, ఎండుటాకులు అవి కుప్పలా పేర్కొంటున్నాయి. దానివల్ల మొక్కలకి నీళ్లు సరిగ్గా వెళ్ళడం లేదు. ఆ మాటే చెప్పి శుభ్రంగా తుడు అన్నాను. నాకు తెలుసు ఎలా తుడవాలో, నువ్వు వెళ్ళమ్మా అని కసురుతోంది. జీతానికి చేసే పని మనిషి దానికే అంతుంటే మరి నాకెంత ఉండాలి? సావిత్రి నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేసింది. పని మనిషికి శిరీషని కసరగలిగే ధైర్యం ఎలా వచ్చిందో ఆవిడికి తేలిగ్గానే అర్థమైంది. పని మనిషి ఎదురుగానే ఎన్నోసార్లు తను శిరీషని చులకన చేస్తూ మాట్లాడింది. శిరీష ఏనాడు ఎదురు తిరగలేదు. దాంతో పాపం పని మనిషి దృష్టిలో కూడా చులకన అయిపోయిందన్నమాట. అయితే పని మనిషి కాస్త కసిరేసరికి దాన్ని చీల్చి చెందాడిన మనిషి తను ఎన్ని మాటలు అంటున్నా ఎందుకు ఊరుకుంటోంది? అత్తగారన్న గౌరవమా, లేక మా అమ్మకు ఎదురు చెప్పడానికి వీల్లేదు అన్నాడా సుధీర్? కారణం ఏదైనా కానీ అసలు ఆ పిల్లకి అంత సహనం ఎలా వస్తోంది? ఆదివారం కాబట్టి తీరికగా ఉన్న కోడల్ని వదలదలుచుకోలేదు సావిత్రి. సంకోచించకుండా తన మనసులో మాట అడిగేసింది. అత్తగారి సందేహం విని శిరీష వెన్నెల చల్లగా నవ్వింది. మీరు చెబుతున్న ఆ సహనము, ఓర్పు, ప్రశాంతత నాలో ఇంతలా పాకుతున్నాయి అంటే అందుకు పూర్తి కారణం మా నాయనమ్మే అత్తయ్య. 1000 జన్మలకి నేను ఆవిడ రుణం తీర్చుకోలేను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది. అమ్మా నాన్నకి నేను ఒక్కదాన్నే. వాళ్ళు యాక్సిడెంట్లో పోయే నాటికి నేను 10 ఏళ్ల దాన్ని. మా పెద్దనాన్న నానమ్మ మాట్లాడుకుని నన్ను పెద్దనాన్న ఇంటికి తీసుకుపోయారు. మా నాన్న డబ్బున్నవాడే, పైగా యాక్సిడెంట్ కారణంగా ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది. అయితే ఆ లక్షలన్నీ నా చదువుకి పెళ్ళికి అని దాచేసి పెద్దనాన్నే నన్ను పోషించడం పెద్దమ్మకి ఇష్టం లేకపోయింది. ఆవిడ, అన్న, అక్క ముగ్గురు నన్ను ఏదో ఒకటి అంటూనే ఉండేవారు. క్షణం కూర్చొనిచ్చేవారు కాదు. రాను రాను నాకు ఆ మాటలు భరించరానివయ్యాయి. ఒక్కోసారి కోపం తెచ్చుకొని జట్టి ఆడేదాన్ని, ఒక్కోసారి తిండి మానేసి ఏడుస్తూ పడుకునేదాన్ని, ఒకసారి తెగించి ఓ రాత్రివేళ పారిపోబోతూ పట్టుబడ్డాను. ఆ పరిస్థితుల్లో నానమ్మ నాకు ధైర్యం నూరిపోయడం కోసం జీవిత పాఠాలు చెప్పడం ప్రారంభించింది. శిరీష, జీవితంలో మనల్ని చాలామంది చాలా రకాల కారణాలతో మాటలు అంటారు, తిడతారు, కసురుతారు. నువ్వు వాళ్ళ మాటలకి కోపం తెచ్చుకోవడం, ఏడవడం లాంటి పనులు చేస్తే నిన్ను మాటలతో బాధ పెట్టాలనుకునే వారి ఆశయం నెరవేరినట్టే. అంటే వాళ్ళే గెలిచారన్నమాట. వాళ్ళని ఓడించాలంటే నువ్వు ప్రశాంతత అనే ఆయుధ ప్రయోగాన్ని బాగా అభ్యసించాలి. వాళ్ళు తిడుతుంటే నువ్వు అస్సలు ఎందుకు పట్టించుకోవాలి? నువ్వు ఏ తప్పు చేయలేదు, వాళ్ళని బాధ పెట్టలేదు, అంచేత నిన్ను తిడుతున్న వాళ్ళ మూర్ఖులు అనుకుని ఏదీ పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుతూ ఉన్నావనుకో, నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. అవతలి వాళ్ళే వెర్రెక్కిపోతారు. బ్రిటిష్ వారిని జయించడానికి గాంధీ మహాత్ముడు ప్రయోగించిన ఆయుధం ఇదే. అహింస, అరుపులు, కేకలు, మొత్తుకోవడాలు, ఏడవడం సాధించలేని దాన్ని ప్రశాంతత సాధిస్తుంది. నువ్వు నీ జీవితాంతం ఈ మాట గుర్తుపెట్టుకో. రేపు పెద్దయ్యాక ఆఫీస్లో పైవాడో, అత్తగారో, మొగుడో ఎవరైనా ఏదైనా అనవచ్చు. వాళ్ళు అన్న దాంట్లో నీ తప్పు ఉంటే నిన్ను నువ్వు సరిదిద్దుకో. నీ తప్పు లేకుండా వాళ్ళు మాటలు విసిరితే నిన్ను బాధ పెట్టాలన్నదే వాళ్ళ కోరిక అన్నమాట. ఆ కోరిక కానీ నెరవేరిందా నువ్వు ఎందుకు పనికి రాకుండా పోతావు. వాళ్ళ మాటలు పట్టించుకోకుండా, కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నావా, జీవితంలో పైకి ఎదుగుతావు. నీ చుట్టూ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది. అవతలి వాళ్ళు కూడా నెమ్మదిగా మారతారు. నీ పట్ల అభిమానం పెంచుకుంటారు. అంతేకాదమ్మా, అయిన వాళ్ళతో సంబంధం, బాంధవ్యాలు నిలబడతాయి. మాట పట్టింపులతో సంబంధాలు తెంపుకొని ఒంటరి బతుకు బతకడంలో సుఖమేముంది? ఇప్పుడు చాలామంది అలా అయిన వాళ్ళతో తెగతెంపులు చేసుకునే బతుకుతున్నారు. కానీ డాక్టర్లు, శాస్త్రవేత్తలు కూడా అది మంచిది కాదనే చెబుతున్నారు. అంచేత నీ వరకు నువ్వు నీకున్న బంధుత్వాలనే నిలబెట్టుకోవాలని ప్రయత్నించు.
భగవంతుణ్ణి మనసా వాచా నమ్ముకుని నీ మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో. ఇది మా నానమ్మ నాకు చేసిన ఉపదేశం. అది నాకు అన్ని విధాలా మంచే చేసింది. మా పెద్దనాన్నతో పాటు పెద్దమ్మ, అక్క, అన్న అందరూ ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటారు. పోతే నా భవిష్యత్తు అంతా మీతోనే అల్లుకుని ఉంది. నా భర్తకి తల్లి, తండ్రి, నా పిల్లలకి నానమ్మ, తాతయ్య చిరకాలం ఉండాలన్నది నా కోరిక. మన బాంధవ్యం ఎప్పటికీ పటిష్టంగా ఉండాలి. అంచేత మీరన్న ఏ మాట నన్ను బాధించదు. నేను ప్రశాంతంగా ఉంటూ మన అనుబంధాన్ని కూడా పచ్చగా ఉంచేందుకే నేను సర్వ విధాలా ప్రయత్నిస్తాను. పెళ్లికి ముందు సుధీర్కి నేను చెప్పింది కూడా ఇదే అంటూ ముగించింది. శిరీష మాటలు వింటూ తన అస్తిత్వాన్ని మర్చిపోయిన సావిత్రి నెమ్మదిగా తెప్పరిల్లింది. అయితే ఆమెకే తెలియకుండా ఆమె కళ్ళ నుంచి జాలవారుతున్న బాష్పాలు మాత్రం ఆగలేదు. అలాగే లేచి నిలబడ్డ సావిత్రి 2 అడుగులు ముందుకు వేసి కోడలి చేతులు రెండూ పట్టుకుంటూ, తల్లి, మీ నాన్నమ్మ నీకు చేసిన ఉపదేశం నాలాంటి వారి కళ్ళు తెరిపించే గీతోపదేశమే. కడుపును పుట్టిన పిల్లలతో అయినా సరే సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి. అందరూ నీలా మనసు అదుపు చేసుకుని అవతలి వాళ్ళ తిట్లు పట్టించుకోకుండా ఉండరు కదా. అగ్ని నిరోధకం ఉంటే మంట దహించకుండా ఉంటుందా? లేని పక్షంలో మిగిలేది పిడికిడు బుగ్గే. బంధుత్వాలు బుగ్గైపోకుండా ఉండాలంటే నోటి మాటలతో మంటలు ఎగజిమ్మకూడదు. సుధీర్ని నేను కన్నాను కానీ వాడితో నా బంధాన్ని పటిష్టం చేస్తున్నది నువ్వే అంటూ కోడల్ని లేవదీసి గుండెకు హత్తుకుంది. అప్పటికే వాళ్ళ పక్కన చేరి అంతా విన్న సుధీర్ సంతోషం పట్టలేక ఒక దూకున ముందుకు వెళ్ళి అత్తాకోడలు ఇద్దరి చుట్టూ చేతులు బిగించాడు. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.